బాటకు లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను. విడచిపెట్టు మిస్రాయము సుఖ విలాస మాయలం. విడచిపెట్టు మిస్రాయము సుఖ విలాస మాయలం. దేవుని
చూడాలండి చూడండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడాలి సంతృప్తిని మందిరమున కలదు సంతృప్తిని మందిరమున కలదు అందానంద ప్రారంభో మెరసింది అందానంద ప్రారంభో మెరసింది ఇంతైనా జీవాపోయు తందు గలరు ఇంతైనా జీవాపోయు తందు గలరు ఎంతైనా ఓదారున్నదివే ఎంతైనా ఓదారున్నదివే ప్రభు యేసు నీవే మా సర్వము యేసు నీవే మా సర్వము మహిమార్గముడు నీతోనే స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గముడు నీతోనే స్నేహము ఇంతటి ప్రేమను నేనెంతో పొంది ఇంతటి ప్రేమను నేనెంతో పొంది మొదటి ప్రేమాలెంతో విడచిపెట్టిది మొదటి ప్రేమాలెంతో విడచిపెట్టిది సమయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సమయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సతతం భూమా ఓదారున్నదివే సతతం భూమా ఓదారున్నదివే మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గపుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గపుడు నీతోనే స్నేహము మా తలపు మాటలు మా చూపు నడకలు మా తలపు మాటలు మా చూపు నడకలు ఏమో కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన ఏమో కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ఎక్కడైనా మా యేసు సన్నిధిలో మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గపుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గపుడు నీతోనే స్నేహము పరిశుద్ధం వైనాది నీ దివ్య నైపుణ్యము పరిశుద్ధం వైనాది నీ దివ్య నైపుణ్యము పరిశుద్ధం వైనా జీవితమే మా భాగ్యము పరిశుద్ధం వైనా జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రారాజా పాలించుము ప్రభు యేసు రారాజా మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గపుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమార్గపుడు నీతోనే స్నేహము మానసిక పలికను పాడుకుంటాం నమ్మదగిన దేవ నిన్న నేడు నిరంతరం
మగదిన దేవా నిన్న నేడు నిరతము జాతి బదలు కలిగిన విడువవు వందెన్నడు శ్రమయు శోధన వచ్చిన విడువవు వందెన్నడు జాతి బదలు కలిగిన విడువవు వందెన్నడు శ్రమయు శోధన వచ్చిన విడువవు వందెన్నడు పాపరాగాలములో నన్ను ఆదరించి కాచెదవు పాపరాగాలములో నన్ను ఆదరించి కాచెదవు నాడు విడువవు నాడు విడువవు మగదిన దేవా నిన్న నేడు నిరతము మగదిన దేవా నిన్న నేడు నిరతము తల్లిదండ్రులు విడచిన విడువవు వందెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన విడువవు వందెన్నడు తల్లిదండ్రులు విడచిన విడువవు వందెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన విడువవు వందెన్నడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు వాగ్దానము పలుకుదవు వాగ్దానము పలుకుదవు మగదిన దేవా నిన్న నేడు నిరతము మగదిన దేవా నిన్న నేడు నిరతము సాగరకై తిరిగి వచ్చెదవు అనగగా నన్ను విడువవు సాగరకై తిరిగి వచ్చెదవు అనగగా నన్ను విడువవు నేను నీలో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు రాజుగా చేసేదవు రాజుగా చేసేదవు మగదిన దేవా నిన్న నేడు నిరతము మగదిన దేవా నిన్న నేడు నిరతము ఏక
సంఖ్య 23, సాంగ్ నంబర్ 23. గాయములను నా కొరకై పొందిన క్రీస్తు ప్రభు. సాంగ్ సహోదరుల మధ్యలో కొంతమంది ఎవరస్తులు సాంగ్ బుక్స్ ఇచ్చేసారు. వాటర్ బాటిల్స్ ఇచ్చేసారు.
సంఖ్య 24. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా.
దయచేసి సమయంలో బైబిల్ పనులు పాడుకుంటాం. ఆయన పాటలు పట్టుకుంటే మీ కొందనాలు ప్రత్యేకమైన రాష్ట్రం మీరు అభిషేకించి మీ ప్రజలకు కావాల్సినట్టు నీ మాటలు మీరు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తే ఆవరణమంతా మీ పరిశుద్ధాత్మని కావాలించండి. కనికరమైన సీకటి శక్తులను మీ నామపేడ బంధించి మీరే మయం పొందమని ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ మీ కృపను కోరుకుంటూ 23వ వచనము చదువుదాం. 1 Corinthians chapter 1 reading verse 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. మళ్ళా చదువుదాం. అయితే ప్రార్థన చేస్తాము. కింద కూర్చోగలిగిన యవనస్తులు కుర్చీలో ఉంటే దయచేసి ముందుకు వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పటికే చైర్స్ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పటికి తెచ్చి వేయడం కష్టము. దానికి వచ్చేవాళ్ళు ఎవరైనా పెద్దలు వాళ్ళు నిలబడి ఉంటే బాగుండదు. వారికి మీరు సీట్ ఇవ్వటానికి వీలుగా సిస్టర్స్ వైపు, బ్రదర్స్ వైపు యవనస్తులు కింద కూర్చోగలిగిన వారంతా ముందుకు వచ్చి కింద కూర్చోండి. ఆ సీట్లు వారికి కేటాయించవచ్చు. ఆలస్యంగా వచ్చేవారు వెనక నిలబడి ఇబ్బంది పడకుండా వారికి ఆ కుర్చీలు వేయటానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున ఈ స్థలములో మేము మోకరించి ఈ దినము నేను ఆరాధించి స్తుతించి ప్రార్థించినట్లు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకు స్తోత్రాలు. పాల్వంచులో బెరాకాన్ని ఆధారం చేసుకుని చుట్టుపక్కల సంఘాల సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు కలిసి వచ్చినట్లుగా మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. కార్యములు అల్పముగా ఆరంభించబడిన దున్నము తృణీకరించగలవాడేవాడని మీ వాక్యంలో రాసినారు. కనుక స్వల్పముగా అల్పముగా బలహీనతల చేత ఆరంభించబడిన ఈ కార్యమును మీరే దిగ్విజయం చేసే దేవుడు అని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం స్టే చేసిన డాక్టర్స్ స్తోత్రాలు, వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీటింగ్స్ కొరకు ప్రయాసపడిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరు దుఃఖముఖుల ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోకూడనట్లు, అందరి అక్కర కొలది మీ వాక్యము బయలుదేరి చేయనట్లు మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అని మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచము, అవసరమైన మాటలు నోట ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆ సమయాన్ని దీవించి పెట్టుము. శత్రు కార్యాలను శ్రేణిని యేసు నామను బంధిస్తున్నాం. యేసు నామం మాత్రమే మా మధ్యలో మహింపరచబడినట్లు అనుకూలపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
యేసుక్రీస్తు శిలువ ఓ ఆధ్యాత్మిక మర్మం. యేసుక్రీస్తు శిలువ మానవ కోటికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాలు అనంతం. యేసుక్రీస్తు శిలువ అద్వితీయమైన ఆశీర్వాదాన్ని మానవ జాతికి తీసుకుని వచ్చింది. అదేదో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సామాన్యమైన మానశిక్ష కాదు. జగదుత్పత్తి మొదలుకొని దేవుడు మానవుని క్షేమము కొరకై, రక్షణ కొరకై అనాది కాల సంకల్పంలో ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఆ శిలువ కార్యము దేవుని మనస్సులో రూపుదిద్దుకున్నప్పుడు భూమి రోవంతైనను సృజించబడలేదు. నవగ్రహాల యొక్క ఆవిర్భావము కూడా లేకుండా సమస్తమును దేవుడు మహత్త గల మాట చేత నిర్మించి నిర్వహించక మునుపే మానవుని విషయమైన అద్వితీయమైన ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేయటం శ్లాఘనీయమైన సంగతి. బైబిల్ యేసు యొక్క శిలువను ప్రబోధిస్తుంది. శిలువ మానవ జీవితానికి అచంచలమైన, అద్వితీయమైన, సమానమైన, అతి శ్రేష్టమైన, ఆత్మీయమైన, అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి, జీవించి, చనిపోయాడన్నది చరిత్ర కావచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మానవుని ప్రేమించి, మానవుని కొరకై దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి జన్మించి, జీవించి, చనిపోయి, సమాధి చేయబడి తిరిగి లేచుట ఓ ఆధ్యాత్మికమైన అనుభవం. చరిత్ర మానవ జీవితాన్ని మార్చలేదు, అనుభవం మానవ జీవితాన్ని మార్చగలదు. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ తీసుకుని వచ్చిన ఆశీర్వాదాల సంపద 23వ అధ్యాయంలో కనీసం 5 విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, సమయం అనుమతించే కొలది నేను వాటిని మీకు తెలియచేయాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు శిలువ తీసుకుని వచ్చే మొదటి ఆశీర్వాదము లూకా సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 verse 12. అంతకుముందు హేరోదు పిలాతును ఒకరినొకడు శత్రువులయ్యింది, ఆ దినమునే ఒకరినొకడు మిత్రులయ్యి. ఆ దినముననే యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించబడే ఆ రాత్రి బద్ధ శత్రువులైన హేరోదు, పిలాతులు మిత్రులు అని వాక్యంలో రాయబడింది. క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ బ్రాట్ ఫ్రెండ్షిప్ ఇంటు దిస్ వరల్డ్. ఈ లోకములోనికి యేసుక్రీస్తు యొక్క శిలువ స్నేహాన్ని తీసుకుని వచ్చింది. ఎలాంటి బద్ధ శత్రువులైనా యేసు యొక్క శిలువ ద్వారా స్నేహపూర్వకమైన వాతావరణంలోనికి రావడం ఆధ్యాత్మికమైన సంగతి. యేసు ప్రభు యొక్క శిలువ మానవుని ఈ మిత్రత్వంలోనికి ఎలా తీసుకుని వస్తుంది, దానికి దీనికి ఏం సంబంధము అని అనుకునే వారికి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవుని యొక్క అనాది కాల సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీద దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉద్భవించినప్పుడు యూదా దేశాన్ని హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా ఉండగా మరొక రాజు ఈ భూమి మీద పుట్టడం అసంభవం. అలాంటి రాజు ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు రాజుని తూర్పు దేశపు జ్ఞానులు సంబోధించిన కారణం చేత 2 సంవత్సరాల పైపు లోపల ఉన్న మగ పిల్లవారిని అంతటి నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు హేరోదు. అయితే దేవుని ఆజ్ఞను బట్టి, దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి ఆ మరణము యేసును బంధించలేకుండా పోయింది. ఆ హేరోదు చనిపోయాడు. ఎవరు యేసును చంపాలనుకున్నారో ఆ హేరోదు చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు
సిలువ వేయబడే సందర్భంలో కనిపించే హేరోదు కొత్త హేరోదు. ఆయన యేసును చూడాలనుకున్నాడు. ఒక హేరోదేమో యేసును చంపాలనుకున్నాడు, ఇంకొక హేరోదేమో యేసును చూడాలనుకున్నాడు. ఏ వ్యక్తి అయితే యేసును చంపాలనుకున్నాడో ఆయనే చనిపోయాడు. ఏ వ్యక్తి అయితే యేసును చూడాలనుకున్నాడో ఆయన యేసును చూచి సంతోషించినట్లు బైబిల్ సెలవిస్తుంది. యేసును చూస్తే దుఃఖము లేదు, యేసును చూస్తే వేదన, కృంగుదల, అవమానము లేదు. యేసును చూస్తే హేరోదు లాంటి పరాక్రమశాలులు కూడా సంతోషించడానికి అవకాశం ఉందని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును చూచడం ద్వారా జ్ఞానులైన వారు సంతోషించినారు. యేసును చూచడం ద్వారా హేరోదు లాంటి వాళ్ళు కూడా సంతోషించినారు. యేసును చూచడం ద్వారా పిలాతు లాంటి గొప్పవారు కూడా సంతోషించినారు. మానవ కోటికి అతి శ్రేష్టమైన సంతోషాన్ని తీసుకురాగలిగాడు యేసుక్రీస్తు ప్రభువు. బహుశా చాలా కుటుంబాలు ఇక్కడ చేరి వచ్చిన వారు, ఆన్లైన్ లో జాయిన్ అయిన వారిలో ఈ శత్రుత్వము రాజ్యమేలుతుందేమో, పడని వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. భార్య భర్తలకు పడని వాళ్ళు, తల్లిదండ్రుల పిల్లలకు పడని వాళ్ళు, అన్నదమ్ములకు పడని వాళ్ళు, అక్కచెల్లెళ్ళకు పడని వాళ్ళు, సమాజంతో పడని వాళ్ళు, శత్రుత్వాన్ని ఇంకా పెంచి పోషించుకుంటున్న వారు ఉన్నారేమో. కానీ బైబిల్ ఒక మనిషి ఒక అధికారితో శత్రుత్వం పెట్టుకుంటే బయటికి రావాలంటే చాలా ఇబ్బంది. ఒక మనుషుడు, ఒక రాజకీయ నాయకుడు ఇతరులతో శత్రుత్వం పెట్టుకుంటే బయటకు వస్తే ఆ ప్రాణం భయంతో భవిష్యత్తు జీవించే ఉంది. ఒక మనుషుడు దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే ఆ మనిషిని యొక్క భవిష్యత్ ఏంటి? అలాంటి శత్రుత్వంతో జీవిస్తున్న మానవుని సమాధానపరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి భూమికి దిగి వచ్చాడు. యేసు ద్వారా శత్రుత్వం, సిలువ స్నేహాన్ని భూమికి తీసుకొని వచ్చింది. రెండవ ఆశీర్వాదం లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 18వ వచనం. లూక్ చాప్టర్ 23 verse 18. వారందరూ వీనిని చంపి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసేది. 21వ తోచని పరిస్థితిలో యేసును సిలువ వేయడానికి అప్పగించి బరబ్బాను విడుదల చేయడానికి కోరాడు. క్రాస్ హస్ బ్రాట్ ఫ్రీడమ్. సిలువ విడుదలను తీసుకొని వచ్చింది. బందిపోటు దొంగ లాంటి వారికి విడుదల వచ్చింది. ఏనాడు విడుదల పొందుతాను అని ఊహించిన వానికి విడుదల వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మానవుని యొక్క సంకెడను బంధించగలదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అదొక సామాన్యమైన గ్రామం. ఆ ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి చాలా దయ్యాలు పడ్డాయి. ఎవరు ఆ యవనస్తుడు బాగు చేయలేకపోయారు. దయ్యాల ప్రభావితం చేత ఆ యవనస్తుడు దిగంబడిగా, బట్టలు కూడా వేసుకోవటానికి సహించేది కాదు, దిగంబడిగా ఉన్నాడు. తను గాయపరుచుకుంటున్నారు రాళ్ళు తీసుకొని, తనకి ఎదురుగొచ్చే వారిని కూడా గాయపరుస్తున్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఊరికి వెళ్ళపట్ట శ్మశానాల్లోనే జీవిస్తూ అక్కడే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఊర్లోనికి రాకుండా వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలియదు. ఆ యవనస్తునికి ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి వారిలో నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టి వారిని స్వస్థచిత్తునిగా చేసి, ఆరోగ్యవంతునిగా చేసి, బట్టలు కట్టుకునేటట్టు చేసి తిరిగి ఆరోగ్యకరంగా ఇంటికి అప్పగించినట్లు బైబిల్ సెలవిస్తుంది. మనుషుని యొక్క జీవితం చెడిపోయి, పడిపోయి, పాడైపోయి ఉన్నప్పుడు ఆ మనిషిని ఒకే ఒక వ్యక్తి బాగు చేయగలడు.